వెంకటాచలం ప్రభుత్వ ఆసుపత్రిని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఫస్ట్ ఎయిడ్ చేసే దిక్కు కూడా లేకుండా పోయిందని ఛానల్ 9 వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనికి స్పందిస్తూ వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనిఖీ చేశారు. వసతులు, డాక్టర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంకటాచలం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజిట్ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆరోగ్య కేంద్రానికి విచ్చేసిన సోమిరెడ్డి ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించి రోగులను పలకరించారు. ఆసుపత్రి వసతులు, వైద్యం గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య, ఇతర సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉండాలని వారిని హెచ్చరించారు. ఆసుపత్రి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రికి అవసరమైన వైద్య సామాగ్రి, ఇతర వసతులకి అవసరాలను సోమిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అందుకు కావలసిన తక్షణ నిధులు 53 లక్షల రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో ఓపీ శాతం తక్కువ ఉందని, ఓపీ పెరిగేందుకు ఆశా వర్కర్స్ కృషి చేయాలని వారికి సూచించారు. పిహెచ్సిగా ఉన్న సెంటర్ను సిహెచ్సిగా నా హయాంలో చేశామని గుర్తు చేశారు. ఆసుపత్రికి ఏ అవసరం కావాల్సినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. హెల్త్ సెంటర్గా మేమున్నప్పుడే శాంక్షన్ చేయించాం. వెంకయ్య గారు శాంక్షన్ చేయించి బిల్డింగ్కి అన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన మేమే చేశాం. లాస్ట్ టైం ఇక్కడికి వస్తే ఒక అడవిలాగా ఉంది. సింగిల్ క్లియరెన్స్ చేయించాము. ఆ మార్చురీ రూమ్కి సిమెంట్ రోడ్ వేయించాము. ఇప్పుడు ఇంకా వీళ్ళకి సిఎస్ఆర్లో సెమ్కార్ సిఎస్ఆర్లో ఆర్థోపెడిక్ సంబంధించి ఎమర్జెన్సీ ఒక రూము, వెంటిలేటర్స్, ఈసీజీ మిషన్, జనరేటర్, ఆర్ఓ ప్లాంట్, కంప్యూటర్లు 5, ఇన్వర్టర్స్, వాషింగ్ మిషన్, ఏసీ, వీటన్నిటి కలిసి 53 లక్షలు, 53 lakhs ఈసీహెచ్సికి శాంక్షన్ అయింది. ఇంకో 15 రోజుల్లో కంప్యూటర్స్ కానీ మొత్తం ఎక్విప్మెంట్ వచ్చేస్తారు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిహెచ్సి జరిగేదానికి వచ్చిన పేషెంట్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేదానికి ఏర్పాటు చేస్తారు. అట్నే అన్ని సిహెచ్సిలు, పిహెచ్సిలకు కావాల్సిన మొత్తం 1,90 లక్షల రూపాయలు. దాంట్లో నుంచి సిఎల్ కంపెనీ, ప్రస్తుతం సెమ్కార్ అంటే సిఎల్ రామ్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ అని ప్రాసెసింగ్ లేట్ ఎనివే 15-20 రోజుల్లో పని. కాకుండా వీళ్ళు చెప్పేది ఏంటంటే, డాక్టర్స్ చెప్పేది పేషెంట్స్ పంపించినప్పుడు ఆశా వర్కర్స్ సరిగా కోఆపరేట్ చేయడం. ఆశా వర్కర్స్ ఇతర హాస్పిటల్స్కి రికమెండ్ చేస్తున్నారు. ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాం. 22-23లో 10 డెలివరీలు కూడా కాలేదు. 23-24లో 100 చిల్లరకి తీసుకోబోయాం. మేము రెడీగా ఉన్నాము మనకి పేషెంట్స్కి సేవ చేస్తున్నాం. హాస్పిటల్స్కి వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆశా వర్కర్స్ హెడ్స్ కూడా పిలిపించి నేను మాట్లాడుతాను. గవర్నమెంట్ హాస్పిటల్స్ పేదోళ్ళ కోసం ఏర్పాటు చేస్తాం. అందుకని వీటిలో అన్ని సదుపాయాలు చూసుకోవాల్సిన బాధ్యత మా మీద. ఇంకా పొదుపు సిఎస్సి కానీ ఇక్కడ కానీ అన్ని పిహెచ్సిలకి వీలున్నంత వరకు ఇటు గవర్నమెంట్ ఫండ్స్, సిమెంట్ రోడ్డు, ఎన్ఆర్జీఎస్లో రోడ్ వేయించాం. ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పిస్తున్నాం. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిహెచ్సిలు, సిహెచ్సిలు అక్కడ పొదలపూర్ డయాలసిస్ సెంటర్ అంతా అయిపోయింది. ఎక్విప్మెంట్ వచ్చేసింది, బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ డేట్ ఇస్తాడు, డిలే అవుతుంది. అది కూడా మనమే శాంక్షన్ చేయించాం. పొదలపూర్ హాస్పిటల్ సిహెచ్సి కూడా నేనే శాంక్షన్ చేయించాను. ఈ వైసీపీ గవర్నమెంట్లో పేదలకు సంబంధించిన హాస్పిటల్స్ని పట్టించుకున్న పాపాన పోలేదు, అది వాస్తవం. ఇవన్నీ ఇప్పుడు మనం చేస్తున్నాము. నేనేమంటానంటే, ఇంకా ఏమేమి కావాలో అవన్నీ గవర్నమెంట్ ఫండ్స్ వదిలిపెట్టాం. హాస్పిటల్స్ అవసరమైనప్పుడు ఏదో కంపెనీలో సిఎస్ఆర్ ఫండ్స్ అన్నిటి వల్ల అన్ని సౌకర్యాలు పేషెంట్స్కి ఏర్పాటు చేసేదానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.